ఇంక పెట్టి అంత టైం ఎక్కడ ఉంటది? పెట్టాలి కదా ఇక. ఏం ఇప్పుడు పెడతారంటారు? ఎలక్షన్స్ లో చూడాలి. కనీసం ఆ ఒక్క సభనన్నా లక్షలాది మంది పోగేయగలిగితే, ఎందుకంటే మన తాడేపల్లిగూడెం 6 లక్షలు అన్నారు, అవును, సక్సెస్ అయింది నో డౌట్, అందులో కూడా లక్షలాది మంది వచ్చారు. కాకపోతే వాళ్ళు అనుకున్నంత రాలా. మన అప్పుడు విశాఖ పెట్టింది 2 లక్షలు అన్నారు, 2 లక్షలు అన్నారు. సో ఆ రేంజ్ లోనే వచ్చి ఇప్పుడు ఇదేంటంటే పక్కనోడు 15 లక్షలు అన్నప్పుడు, కనీసం 10 లక్షలు అన్నప్పుడు మనం కనీసం 2 లక్షలన్నా చూపించాలి. ఆ స్థాయిలో చేయగలగాలి. చేస్తారా లేదా అన్నది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఒక రకంగా 3 పార్టీలకి సమాంతరంగా, అంటే ఆయన అంత ఊహించినంతగా ఏదో తిట్టేస్తారేమో, అంటే ఇంతకు ముందులాగా మనం మాట్లాడే దుష్ట చతిష్ట ఇవ్వనో లేదంటే మారీచులు అలాంటి పదాలు ఏం వాడకుండా బీజేపీ కలిసింది కాబట్టి సున్నితంగా హెచ్చరించారా? లైట్ ఏదో ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారా? వాస్తవంగా నిన్న జరిగింది కార్యకర్తల సమావేశం. కార్యకర్తలు ఎదురుకుండా తిట్టాల్సిన అవసరం ఏం లేదు. కార్యకర్తల మోటివేషనే ఇప్పుడు జగన్ చేసింది 4 ప్రాంతాల్లో. వచ్చినోళ్ళు సాధారణ ప్రజలు కాదు, డ్వాక్రా మహిళలు ఇట్లాంటిది కాదు, అది పోగేస్తున్నారు అది ఇది అని చెప్పినప్పుడు నేను నిన్నే చెప్పాను, అంత సీన్ ఏమి ఉండదు, పోగేరిళ్ళు. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళు కాదు, ఇప్పుడు ఇదంతా కార్యకర్తలే. కార్యకర్తలకే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 300 నుంచి 500 బస్సులు పెట్టారు. 44 కాన్స్టిట్యున్సీలు, ప్రతి మండలం నుంచి బస్సులు వెళ్ళినాయి. కార్యకర్తలకి అందులో మందు ఇచ్చారు, తినడానికి ఇచ్చారు, ఖర్చులు అని చెప్పి వాలంటీర్లకు కాదు, అది వాలంటీర్కి 40 ఏళ్ళకి